సార్ ఇప్పుడు తెలంగాణలో నీటి పంచాయతీ మరింత ముదురుతోంది అనిపిస్తోంది. విమర్శలు ప్రతి విమర్శలు మీడియా మీట్లు పెద్ద ఎత్తున పెడుతున్నటువంటి క్రమంలో విచారణకు సంబంధించి ఎంతవరకు వెళ్తోంది, వాటాలకు సంబంధించి ఎన్ని సిట్టింగ్స్ అవుతున్నాయి, ఈ తేల్చే పనిలో ఎక్కడి వరకు ఉంది, ట్రిబ్యునల్స్ ఏం తేల్చాయి, ఏంటి ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి అనేది మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లక్ష్మీనారాయణ సార్, అసలు ఈ కృష్ణా జలాలకు సంబంధించి మెయిన్ అంటే ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్ గారి దోషి అన్న విధంగా నిన్న బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి పరిస్థితి. ఎట్ ద సేమ్ టైం కేంద్రంకు సంబంధించిన పాత్ర ఏదైతే ఉందో, రోల్ ఉంటుందో దాన్ని మీరు కూడా పెద్దగా పట్టించుకోకుండా కేటాయింపులకు సంబంధించి కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, పర్టికులర్గా తెలంగాణ పట్ల చిన్న చూపు చూస్తున్నారు. తెలంగాణ ప్రయోజనాల పట్ల మీరు అంత పట్టించుకోవట్లేదు. పార్టీ ప్రయోజనాలు, ముఖ్యంగా ఎంపీల లెక్కలు, ఈ ఈక్వేషన్స్తోనే రాష్ట్రాలకు ఇచ్చేటువంటి ప్రాజెక్టుల విషయంలో మీరు ముందుకెళ్తున్నారు అనేది మీ పైన వస్తున్న ప్రధాన విమర్శ. దానికి ఏంటి మీ సమాధానం? ఇప్పుడు పోలవరానికి సంబంధించి ఏదైతే బైఫర్కేషన్ ఆఫ్ స్టేట్స్లో కేంద్రం సహాయం అనేటువంటిది నిర్ధారించడం జరిగింది. ఇకపోతే బైఫర్కేషన్ చేసింది, ఆ బిల్లు పెట్టింది కాంగ్రెస్. ఆ రోజు బిల్లు పెట్టడానికి ఒత్తిడి తీసుకురావడంలో తెలంగాణ ప్రజల పోరాటానికి బాసటగా నిలిచింది భారతీయ జనతా పార్టీ. సరే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పుట్టింది తెలంగాణ రాష్ట్ర సమితి. ఇక మరి దానికి ప్రైమ్ థీమ్ ఏంది అని అంటే నీళ్లు, నిధులు, ఉద్యోగాలు. మరి నీళ్లు ప్రధానమైనటువంటి అంశంగా మనం పోరాటం చేసినప్పుడు ఏదైతే కృష్ణా పరివాహక ప్రాంతంలో మన హక్కు ప్రకారం రావాల్సిన జలాలు కాకుండా 512 టీఎంసీలు ఆంధ్రకు, 299 టీఎంసీలు తెలంగాణకు సంతకం పెట్టింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఒక్క నిమిషం రాకేష్ గారు ప్లీజ్ నోట్ చేసుకోండి, మాట్లాడచ్చు. లక్ష్మీనారాయణ సార్ అసలు అంతకుముందు ఎంత వచ్చే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇప్పుడు వెదిరే శ్రీరామ్ గారు డిస్ప్లే చేసారు 2010 చూపిస్తాం. అరే మీరు వీళ్ళందరికీ తెలుసు, మీడియా అందరి సమక్షంలోనే డిస్ప్లే చేసి మరీ చూపించారు. కావాలంటే కాపీలు ఇస్తామన్నారు. శ్రీరామ్ గారు కాపీలు ఇస్తారు. అరే ఇస్తామంటే దాంట్లో ఇంకా సంశయం లేదు. ఆల్రెడీ 299 టీఎంసీలు ఏదైతే ఉందో అది తాత్కాలికంగా కదా, జోస్న గారు తాత్కాలికాన్ని ఎక్స్టెన్షన్ చేసిండ్రు. ఎప్పటి వరకు? 2020 వరకు ఎవ్రీ ఇయర్ ఎక్స్టెన్షన్ చేసుకుంటా వచ్చిండ్రు. మీరు కేంద్ర ప్రభుత్వం మీరు చేసే అవకాశం రాష్ట్ర సమితి ఉండదు కదా లక్ష్మీనారాయణ సార్. వాళ్ళ ప్రపోజల్ కి అవునా కాదా వాళ్ళు కోర్టు నుంచి వచ్చిన తర్వాత కదా ఇది జరిగింది. జోస్న గారు ఈ రకంగా అన్యాయం చేసిరా. ఇంకోటి ఏది ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పోతిరెడ్డిపాడు ద్వారా 4 టీఎంసీలు పర్ డే తీసుకొని పోతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మరొక 6 టీఎంసీలు తీసుకుపోవడానికి డిజైన్ చేస్తే దాని టెండర్ల దశలో బండి సంజయ్ గారు ఆ రోజు కేంద్రానికి లెటర్ రాస్తే గిరిరాజ్ సింగ్ షెకావత్ గారు జలశక్తి మంత్రాలయం నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి హుటాహుటిన రావాల్సిందిగా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఆగస్టు 5న పెడితే ఆ టెండర్లు కావడం కోసం, వెసులుబాటు ఇవ్వడం కోసం నాకు వేరే పనులు ఉన్నాయని తప్పించుకున్న ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్. అరే ముఖ్యమంత్రి మీరు నీళ్ళ దోపిడీకి నిస్తేజంగా ఉన్నారు. నిలువరించి వస్తే సక్సెసర్ ఎవరైతే నీళ్ళకు సంబంధించిన వివాదం ఉంటుందో వాళ్ళను కేంద్రం పిలిచింది. మేము మా కేంద్ర ప్రభుత్వం జలశక్తి మంత్రాలయం నుంచి పిలిచిర్రు, రావాలా, రాలేదు. టెండర్లు అయిపోయే వరకు, అగ్రిమెంట్ అయిపోయే వరకు నాకు కుదరదని చెప్పిండు. ఆ పదం ఇది వాడలేదు. వేరే నాకు ప్రీఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పారు. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు జోస్న గారు 20వ తారీఖు వరకు టెండర్లు ప్రాసెస్ అన్ని అయిపోయినాక అవి కోట్లలో ఆగాయండి. 99% వాళ్ళ వర్కులు పూర్తయినాయి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎవరు
కుమ్మక్కైనటువంటి ఈ ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి నీళ్లు నిధులు ఉద్యోగాల కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కాంక్షించిన ముఖ్యమంత్రి తెలంగాణ నీళ్లకు నీళ్ళు వదిలిన రీతిలో వ్యవహరించిండు. ఇది ఎంతవరకు సమంజసం? అంతేకాకుండా ఏదైతే ట్రిబ్యునల్ విషయంలో ఏదైతే ప్రభుత్వం ఈ ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన నీటి వాటాల విషయంలో మేము తేలుస్తాము అని చెప్తే నాకు పక్క రాష్ట్రాలతో ఉన్నటువంటి వాటాల్లో కూడా నాకు వాటా కావాలనేటువంటి గొల్లెం పెట్టి నాన్స్తూ వచ్చింది కదా. ఓకే కిరణ్ గారు, మళ్ళీ మనకు సమయం సరిపోదండి. కిరణ్ గారు, ఇప్పుడు వాళ్ళు ఓకే తాత్కాలికంగా పెట్టారా, 20 వరకు కంటిన్యూస్ కోసం పెట్టారా, 3 ఏళ్ళు పెట్టారా, 2 ఏళ్ళు పెట్టారా, ఇది నిగ్గు తెలిసే వరకు పెట్టారా, అంటే ఎవరు వాళ్ళకి పంచదాకా పెట్టారా పక్కన పెడితే 2022లో అది కంటిన్యూ అయింది. మళ్ళీ మీరు వచ్చిన తర్వాత కూడా సంతకం పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అదే అంటే ఆ కొనసాగింపు కోసం ఎట్లా ఉంది యథాతథంగా నడవడానికి మళ్ళీ మీరు అదే సైన్ చేసినటువంటి పరిస్థితి చూసాం. సో అప్పుడు ఇప్పుడు వాళ్ళు చేసింది తప్పే, అలా సంతకం పెట్టి రావడం తప్పే. ఆ కొనసాగింపుడు మీరు ఎట్లా ఎంటర్టైన్ చేశారు, మళ్ళీ మీరు ఎట్లా పెట్టారు, మీరు ఎందుకు ఫైట్ చేస్తలేరు? సో ఒకటి మేడం, మీరు ఈరోజు నమస్తే తెలంగాణ పేపర్ చూస్తే ఆయన ఆంధ్రబాబు జిమ్మికు రేవంత్ కుమ్మక్ అని చెప్పి పెద్ద ఎత్తున వీళ్ళు పేపర్లో రాసిన పరిస్థితి చూస్తూ ఉంటే మేము ఏమంటున్నాం, గత 10 సంవత్సరాల్లో ఆ రాష్ట్రానికి పోయి వచ్చి మేము అక్కడ నీళ్ళు ఇస్తాం ఇక్కడ నీళ్ళు ఇస్తాం, జగన్ని ప్రగతి భవన్ పిలిపించుకొని మాట్లాడి అన్నదమ్ములా కలిసి పనిచేద్దామని చెప్పి మీరు ప్రభుత్వం రాగానే మీరు మాకు 500 టీఎంసీలు జారు, మాకు 200 సరిపోతాయి, మీరు తీసుకొని మేము తీసుకుంటాం అని చెప్పి అన్ని మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకొని మాకు ఇది సరిపోతుంది. నేను ఏమంటున్నా అంటే దాని విషయం మాట్లాడతా. మీరు అన్ని ఓకే అని చెప్పిన తర్వాత గత 10 సంవత్సరాల్లో అంతకుముందు తెలంగాణ ఉద్యమం జరిగిందే, నీళ్ళన్నీ ఆంధ్రలో దోసుకపోతారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పి మీరు ఉద్యమం స్టార్ట్ చేసిరు, తెలంగాణ రాష్ట్రం కావాలన్నారు, బాగానే ఉంది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు నీళ్ళు ఆంధ్రలో తీసుకుపోకుండా మీరు చేసిన ప్రయత్నాలు ఏంది అసలు? వారు లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు మీరు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ చెప్తే మీరు హైదరాబాద్ నుంచి పోలే కదా, మీ వాదనలు వినిపించలేదు కదా, మీ వాదనలు వినిపించలేదు కాబట్టి వాడు ఎన్ని కావాలో అన్ని సంతకాలు పెట్టుకొని మీరు ఇది తీసుకొని మీరు అది తీసుకొని అని అపెక్స్ కౌన్సిల్ వాళ్ళు చెప్పారు. మరి మీరు ఎందుకు అడ్డుకోలేదు? ఈ 10 సంవత్సరాలు మీ ఉన్నది 2 సంవత్సరాల కాలం మేము ఏం చేస్తాం కూడా చెప్తాం, మేమేం చేస్తాం చెప్తాం అంటున్నా. మీరు అప్పుడు ఆ రోజు 10 సంవత్సరాలు మీరు ఆ 10 సంవత్సరాల్లో మీరు ఆంధ్రాకి నీళ్లు దోచిపెట్టిర్రు, దాంట్లో మీరు ఏం చెప్పాలనుకున్నా కూడా తెలంగాణ ప్రజలకు ఎన్ని దోచిపెట్టారో తెలుసు. ఎందుకంటే మీరు చేసిన దావతులు, ఇక్కడికి వచ్చిన దావతులు, రాయలసీమ పోయిన దావతులు, రోజా గారి ఇంట్లో పోయిన దావతులు అన్నీ తెలుసు. మేమేమంటున్నాం అంటే ఇవాళ పాలమూరు రంగారెడ్డి గురించి పదే మాట్లాడుతున్నాను. పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ముందు పాలమూరు రంగారెడ్డి మీరు శంకుస్థాపన చేసి స్టార్ట్ చేసిర్రు. మరి దీనికి ఉన్న బడ్జెట్ ఎంత, దానికి ఉన్న బడ్జెట్ ఎంత, ప్రస్తుతం కాళేశ్వరం ఎందుకు స్టార్ట్ అవుతుంది, పాలమూరు రంగారెడ్డి ఇంకా ఎందుకు అది పెండింగ్లో ఉంటుంది, దాని గురించి మాట్లాడాలి. ఇలా మీరు సంతకాలు పెట్టిరు, అది పెట్టి ఇది పెట్టిరు అంటే మీ ఉన్నది 2 సంవత్సరాలు, మీ సంతకాలు ఎక్కడా పెట్టలేదు. మీ ట్రిబ్యునల్లో ఇప్పటికీ మా ఉత్తమ్ కుమార్ గారు ఇప్పుడు మీరు చూపించిన కథనం ప్రకారము చూస్తే 45 టీఎంసీలు ఓకే, 90కి సంబంధించి వాళ్ళు గతంలో పెట్టిందని కూడా 45కైనా ఓకే అన్నారు. ఈవెన్ పాలమూరు రంగారెడ్డికి సంబంధించి డిపిఆర్ వెనక్కి వచ్చినటువంటి అంశానికి సంబంధించి కూడా మీరు పెద్దగా స్పందించలేదు, అసలు వెనక్కి రాలేదు అని కూడా చెప్పినటువంటి పరిస్థితి, అంటే అంత అవగాహన లేకుండా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ విమర్శని కోట్ చేస్తున్నా. ఎగ్జాక్ట్లీ పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ ఎప్పుడు వచ్చింది? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డిపిఆర్ వెనక్కి వచ్చింది. ఎందుకు? టెక్నికల్ గా లేదు, సరిగ్గా చేసి పంపించానని చెప్పింది, దాని గురించి పట్టించుకోలేదు. దానికంటే ముందు మేము అంటున్నాం మీ ట్రిబ్యునల్ కూడా ఏనాడు పోలేదు. ఈ రోజు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయనే స్వయంగా ట్రిబ్యునల్కి వెళ్ళి వాదనలు దగ్గరుండి వినిపించిన సందర్భాలు చాలా సందర్భాల్లో ఢిల్లీలో ఆయన ట్రిబ్యునల్ వాదనలు వినిపించి ఆయన మీడియాతో మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. మీ ముఖ్యమంత్రి ఎప్పుడైనా పోయిందా, లేదా మీ ఇరిగేషన్ మంత్రి ఎప్పుడైనా ట్రిబ్యునల్ పోయిందా? మేము అంటున్నాం డిపిఆర్ వచ్చింది కూడా డిపిఆర్ మీ కాలంలో వెనక్కి వచ్చింది. మరి కాళేశ్వరం ఎందుకు కంప్లీట్ అవుతుంది, మరి ఈ పాలమూరు రంగారెడ్డి ఎందుకు కంప్లీట్ కాదు? రెండు దీనికంటే ముందే స్టార్ట్ చేసినాం కదా, దానికి సమాధానం చెప్పాలి వారు. పాలమూరు రంగారెడ్డికి సంబంధించి 37,000 కోట్ల సంబంధించిన పనులు 27,000 కోట్లు ఇచ్చామన్నారు, ఇంకా 10,000 కోట్లు అయితే పనులే అయిపోతాయి అన్నారు. 90% పనులు అయిపోయి, ఎందుకంటే అక్కడ ఒక ప్రాజెక్ట్ ఏమో పూర్తి స్థాయిలో రమారమి 1,00,000 కోట్లు పోని 90,000 కోట్లే వేసుకున్నా కూడా అక్కడ పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి. బట్ ఇక్కడ ఎందుకు అంత చిన్న చూపు అనేది వాళ్ళ క్వశ్చన్ ఒకటి. అండ్ నీటి వాటాలకు సంబంధించి గతంలో మీరు చేసినటువంటి సైన్ కొనసాగింపుకు సంబంధించి ఆ తాత్కాలికమని మీరు అంటున్నారు, అదే మెడకు చుట్టుకుందని వాళ్ళు అంటున్నారు. ఏంటి ఈ రెండింటికి సమాధానం చెప్పండి కన్క్లూడింగ్ అనే టైం తక్కువ. మేడం నేనేమంటున్నా అంటే స్టేట్ బైఫర్కేషన్ యాక్ట్ లో 2013లో ఏదైతే నీటి వాటా పెట్టిర్రో, టెంపరీ నీటి వాటా పెట్టిర్రో దానికి ఒప్పుకోమని కేంద్రం చెప్పినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అధికారమే సంతకం పెట్టి రావడం జరిగింది మేడం. నెంబర్ 1 అది వెదిర శ్రీరామ్ గారు చెప్పింది తాత్కాలికం అని. మరి తాత్కాలికం అంటే ప్రజెంట్ కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జ్ గా 11.5 ఏళ్ల నుంచి
బీజేపీ పార్టీకి తీరిక దొరకట్లేదు మేడం మా రాష్ట్రానికి సంబంధించిన నీళ్లు ఇవ్వడానికి. ఇక్కడ నుంచి 8 మంది ఎంపీలు ఉంటారు, 2 సెంట్రల్ మినిస్టర్లు ఉంటారు. ఇంతవరకు ఆ 11.5 సంవత్సరాలు మీరే ఏ కౌన్సిల్ కు పిలిచినా వెళ్ళట్లేదు అన్నారు గతంలో. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు పిలిస్తే రానటువంటి వాళ్ళు, ఇంకా మాట్లాడడానికి అర్హత లేనటువంటి వాళ్ళు ఓకే, మాట్లాడుతున్నారు. లక్ష్మీనారాయణ సార్ నేనేమంటున్నానంటే మేడం, ఈ రోజు కూడా కేంద్రంలో బీజేపీ పార్టీ ఉన్నది. ఇక్కడ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. మరి నీటి వాటా గురించి ఎందుకు ఇంతవరకు కేంద్ర మంత్రిని కలవలేదు? అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 కేంద్ర మంత్రులు కలవచ్చు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే, వీళ్ళు వచ్చేసి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేశారు మేడం. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ దానికి వచ్చింది మేడం? పాలమూరు ఎత్తిపోతాను ఆపేస్తారు, కొడంగల్ లిఫ్ట్ ను ఆపేస్తారు. కాళేశ్వరం అది కొంచెం ఒక పిల్లర్ కుంగిపోయిందని రిపేర్ చేయరు, కానీ దాని వెనుక 4,000 కోట్ల ఇసుక అమ్ముకుంటారు మేడం. 400 కోట్లు అయితే అది రిపేర్ అయితే అంటే 4,000 కోట్ల ఇసుక అమ్ముకుంటారు. ఇసుక అమ్ముకోనికి గేట్లు ఎత్తి పెట్టారు మేడం. కాబట్టి నేను ఏమంటున్నానంటే, కృష్ణా గోదావరి జలాల్లో మన వాటా తేల్చమని ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రాసిన ఒక లేఖ ఏదంటే చూపెట్టండి. ఢిల్లీలో పోయి కొట్లాడొచ్చు, ట్రిబ్యునల్ కొట్లాడొచ్చు అంటున్నా. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో పడుకోలేదు మేము. మా మంత్రి గారు ట్రిబ్యునల్ కొట్లాడుతున్నారు. బీజేపీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మొత్తం బీజేపీ సరెండర్ లో నడుస్తుంది మేడం. కంప్లీట్ గా బడే బాయ్ చోటే బాయ్. ఎందుకంటే అక్కడ బీజేపీ ఎందుకు బండ పెట్టిరు, కాలేజ్ వాళ్ళని ఎందుకు లేపారు అని అడుగుతున్నాం. పాలమూరు ఎందుకు మూడు కుట్ర చేస్తున్నాయి మేడం. డన్. అది చూద్దాం. అంటే ఇంకా దీనికి సంబంధించి వాటాలు తేలాల్సినటువంటి అవసరం ఉంది. ప్రాజెక్టుకు సంబంధించి ఏపీతో కనెక్టివిటీ ఉన్నటువంటి ముఖ్యంగా నీటి కేటాయింపులకు సంబంధించి ఒక లెక్క వస్తే తప్ప, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కూడా కొత్తగా పర్మిషన్స్కు వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో కొన్ని పర్మిషన్స్ కూడా వచ్చినటువంటి కూడా కనిపిస్తున్నాయి. బట్ దానికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అది చర్చల దగ్గరే ఉంది, ఇంకా ఒప్పించే ప్రయత్నాలు కాలేదు అని అంటున్నారు. సో మరింత మనం మాట్లాడుకునేటువంటి అవకాశం అయితే దీనిపై ఉంటుంది అని చూద్దాం.